అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ఈ వీడియో అయితే పాపికొండలు ట్రిప్ కోసం చేసిన వీడియోస్లో థర్డ్ వీడియో. ఇంతకుముందు మీరు వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే ఈ వీడియో కోసం అయితే అర్థమవుతుంది. ఈ చెట్టు, ఈ గోదావరి ఒడ్డు, ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే ఓల్డ్ సినిమాలు చాలా షూటింగ్స్ ఇక్కడే అయ్యాయట. ఎగ్జాంపుల్కి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఆపత్ బాంధవుడు ఉంది కదా, ఆ సినిమా కూడా ఈ ఒడ్డు దగ్గరే జరిగిందంట షూటింగ్. నెక్స్ట్ ఓల్డ్ మూవీ మేఘ సందేశం, నాగేశ్వరరావు గారి వీడియో చూస్తే ఆ వీడియోలో కూడా ఈ చెట్టు, ఈ అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుందంట. ఇది ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇలాంటివి ఎన్నో సినిమాలు షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయట ఇక్కడ. ఈ పేరెంటాలపల్లి అనేది ఒక చిన్న గిరిజన ప్రాంతం అనమాట. ఇప్పటికీ ఇలాంటి ఊరు ఉన్నాయా అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళకి రోడ్డు రవాణా లేదు. ఇక్కడ ఒక పడవ కనిపిస్తుంది. ఈ పడవలోనే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు అవన్నీ తెచ్చుకుంటారు. రోడ్డు రవాణా కాదండి, ఇంటర్నెట్ ఉండదు, హాస్పిటల్ లేదు, అంగన్వాడీ కేంద్రం లేదు, నిత్యావసర వాళ్ళకి సంబంధించినవి ఏవి కూడా ఈ ప్రాంతంలో అయితే లేదు. పేరెంటాలపల్లి ఊరిలోని విశ్వేశ్వర స్వామి వారు అయితే కొలువై ఉంటారు. ఈ ఆలయంలోని ఒక నియమం ఉంటుంది, నిశ్శబ్దంగా స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అర్చకులు అయితే ఉండరు, మన వరకు మనమే అభిషేకం చేసుకోవాలి. ఈ ఆలయం ముందు ఈ వాగు నుండి వాటర్ వస్తుంది చూడండి, ఇదే ఇక్కడ గిరిజన ప్రాంతీయులకి డ్రింకింగ్ వాటర్ అంట. ఇక్కడ కాలు చేతులు కడిగేసుకొని స్వామివారికి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. వాటర్ ప్యూరిఫైర్ నుండి వచ్చిన వాటర్ లాగా ఎంత తేటగా ఉన్నాయో నీళ్లు చూడండి, ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయట. 360 days కూడాను అస్సలు ఎండిపోదట. ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలీదు. స్నాక్స్ అవన్నీ కూడాను ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే డబుల్ రేట్స్ అనమాట. ఇప్పుడు 10 రూపీస్ లేస్ ప్యాకెట్ ఉందనుకోండి, ఇక్కడ 15 రూపీస్. పాపం వాళ్ళు ఎక్కడో వెళ్ళి తెచ్చుకొని అమ్ముకుంటారు కదండి, అందుకని చెప్పేసి డబుల్ రేట్లు అయితే పెట్టారు. మాక్టైల్స్ అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. ఎవరికి ఏది కావాల్సి అది కొనుక్కొని తినచ్చు, బట్ డబుల్ రేట్లు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ గిరిజన ప్రాంతీయుల స్వయం కృషి కనిపిస్తుంది. బ్యాంబో స్టిక్స్తోని ఇంటికి కావాల్సినవన్నీ కూడాను చక్కగా తయారు చేస్తున్నారు. ఇక్కడ కొనుక్కోవలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు. పోచారం నుండి బయలుదేరిన లాంచ్ ఈ పేరెంటాలపల్లి దగ్గర నుంచి ఆగుతుంది అనమాట. వాళ్ళు మనకి కొంత టైం అయితే ఇస్తారు. ఆ టైంలో స్వామివారి దర్శనం చేసుకొని కాస్త వీడియోస్, ఫొటోస్, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. నేచర్ అంతా కూడా ఈ వాటరు, తర్వాత మంచి మంచి చెట్లు, కొండలు చాలా బాగుంటుంది. సో అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన టైంలో మనం వెళ్ళి వచ్చేయాలన్నమాట లాంచ్ దగ్గరికి. అబ్బాయి అయితే ఇంకా ఈ వాటర్లో ఆడుకుంటానని చెప్పేసి, చల్లగా ఉన్నాయి కానీ ఈయన ఆడుకుంటా అని చెప్పేస్తే ఇంకా మా వారు టైం లేదని చెప్పేసి తనని వెనక్కి తీసుకొచ్చేసారు. అయినా కూడా కాసేపు ఆడుకున్నాడు. ఈ బ్యాంబో స్టిక్స్ ద్వారా తయారు చేసిన ఫ్లవర్ వాజెస్, ఇంటికి సంబంధించినవన్నీ కూడా షోకేస్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇవి వీళ్ళు స్వయంగా తయారు చేస్తారు. చిన్నప్పుడు మాకైతే ఈ రేగుపళ్ళు జామ్ అయితే దొరికేది, పుల్లగా తీయగా ఉండేదన్నమాట. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కొనుక్కొని తిన్నాను అనమాట. ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయాక నేచర్ని అంతా ఎంజాయ్ చేసేసి ఫైనల్గా ఇలాగా ఈ ఒడ్డు ద్వారా అయితే లంచ్కి అయితే చేరుకున్నాము. కరెక్ట్గా లంచ్ అవర్ అండి. మంచి ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ పొద్దున్న టిఫిన్ బాగుంది, ఇప్పుడు లంచ్ కూడా బాగుంది. లంచ్లో ఏమేమి పెట్టారో ఒకసారి చూద్దాం రండి. రైసు, స్పెషల్ రైసు అంటే బిర్యానీ, తర్వాత స్వీట్, సాంబారు, పప్పు, ఫ్రేమ్స్, తర్వాత పచ్చడి, పెరుగు అన్నీ పెట్టారండి. ఫుడ్ అయితే బాగా ప్రొవైడ్ చేశారండి. మనం ఇచ్చే టికెట్ ప్రైస్కి వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. దానికంటే ముందు ఈ గోదావరిని చూస్తూ, పాపికొండలను చూస్తూ, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అనమాట. స్పైసీ తక్కువ తిన్న వాళ్ళకి ఓకే, మరి ఎక్కువ తిన్న వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పలేను కానీ హోమ్లీగా ఉందండి ఫుడ్. కట్ల పొయ్యి మీద వండుకొని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఏ క్యాటరింగ్కి ఏమి ఇవ్వలేదు, స్వయంగా వాళ్ళు వండు తీసుకొచ్చి మనకి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. చేయక ఇంకా గైడ్స్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఈసారి కపుల్స్ కాదు, యూత్ కాదు, ఎవరు కాదు, ఓల్డ్ పీపుల్ని అయితే తీసుకొచ్చి ఎంజాయ్మెంట్ అయితే ఇచ్చారు. ఇంతమందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, పిల్లలకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, డయాస్ ఎక్కించలేదు అని చెప్పేసి మా అబ్బాయి అయితే గోలగోల చేశాడు. ఇక్కడ బాయ్స్ టీ-షర్ట్ వేసుకున్నాడే, ఆడే మా డైమండ్ అనమాట. పిల్లలందరినీ ఇంకా డయాస్ మీదకి తీసుకొస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ టాలెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.
ఎప్పుడు షాపింగ్ మాల్స్, పార్క్స్, గేమ్స్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి టూర్స్ తీసుకొచ్చామనుకోండి వాళ్ళలో లోకజ్ఞానం పెరుగుతుంది అని నా ఉద్దేశం. అంటే డిపెండ్స్ ఆన్ టైం లేండి. ఎవరికైనా టైం ఉంటే మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న టూర్స్కి అయితే ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ ఏమున్నాయి అన్న విషయం తెలుస్తూ ఉంటుంది. మా అబ్బాయికి తెలుగులోని తెలంగాణ పుణ్యక్షేత్రాలు, భద్రాచలం అన్న టాపిక్ ఒకటి ఉంది, గోదావరి నది అనే టాపిక్ అయితే ఉంటుంది. అనుకోకుండా మేము భద్రాచలం రావడం, ఈ గోదావరి నది వాడు ఎంజాయ్ చేయడం, వాళ్ళలో ఇంకొంచెం నాలెడ్జ్ అనేది పెరిగింది. తర్వాత రామాయణంలో కొన్ని విషయాలైతే మా అబ్బాయి అయితే తెలుసుకున్నాడు. ఎందుకంటే ఈ భద్రాచలం వెళ్ళడం వల్ల. అంటే అఫ్కోర్స్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, టైం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. ఎప్పుడైనా కుదిరితే మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి అని చెప్తున్నాను. ఫైనల్గా లాంచ్లో ఫ్యామిలీస్ అందరము కూడా పైకెక్కి ఇంకా ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ డ్యాన్స్ చేస్తూనే లోపే పోచారం అయితే రివర్స్ వచ్చేసింది. అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్ అనిపించింది. కానీ బాగా ఎంజాయ్ చేసామండి. అన్నీ మర్చిపోయి ఏది గుర్తు రాకుండా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫ్యామిలీస్ అందరము కూడాను బోట్ ఇప్పుడే ఎక్కామో అప్పుడే దిగిపోయామా అన్నట్టు అనిపించిందట. ఫైనల్లీ ఇంకా తప్పదు కాబట్టి ఫ్యామిలీస్కి, తర్వాత బోట్లో ఉన్న గైడ్స్కి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా లాంచ్ అయితే దిగిపోయాము. ఆగండి, అప్పుడే అయిపోలేదు. మంచి జింజర్ టీ, బిస్కెట్స్, తర్వాత మిక్సర్తో ఫినిషింగ్ టచ్ అయితే అదిరిపోయింది. ఇంకా టూర్ మంచిగా సక్సెస్ అయిపోయింది. రిటర్న్ అయితే మేము భద్రాచలం బయలుదేరుతున్నాము. గోదావరి మూవీలో ఒక చిన్న డైలాగ్ ఉందండి, లైఫ్లో ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన చోటు అన్న డైలాగ్ ఉంటుంది. అది నిజం అనమాట. మాకు అనిపించింది అలాగా. మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది. ఫ్రెండ్స్, ఇదండి పాపికొండలు ట్రిప్ అయితే ఇలా ఎంజాయ్ చేశాము. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.